మతి స్థిమితం సరిగ్గా లేక కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నందవరం టీడీపీ నాయకులు గురురాజా దేశాయ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి టీడీపీ పార్టీపై ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, ఇదంతా ఆయన టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడేమో అని విమర్శించారు. టీడీపీ నాయకులు ఎవరు కూడా ఆయనపై ప్రకటనలు ఇవ్వకుండా నేరుగా తామందరం ఆయన దగ్గరికి వెళ్లి మతిస్థిమితం కోల్పోయిన కోనేరుకు మాట్లాడదామని అన్నారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని తన లెటర్ ప్యాడ్ పై తప్పుడు ప్రకటనలు ఇస్తే ఎమ్మిగినూరు ప్రజలు ఎవ్వరూ నమ్మరంటూ హెచ్చరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బీవీ అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ఎమ్మిగినూరు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న బీవీ కుటుంబాన్ని తప్పుదోవ పట్టించడానికి కోనేరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి ప్రకటనలు మరోసారి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. మీరు ఎన్నోసార్లు పెట్టారు, ఇంతకుముందు ప్రభుత్వాన్ని కూడా నిందించారు, మరి పెద్ద ఆయన కేశవరెడ్డి గారిని కూడా ఇంతకుముందు నిందించావు. మరి ఆధారాలు లేవు, మరి ఆధారాలు పెట్టుకుని మాట్లాడాలా? నీ ఇష్టానుసారం మాట్లాడితే ఏమనుకుంటారు? ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు మరి ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అని. మరి ఏం చేస్తాం? వాళ్ళ బంధువులు వాళ్ళంతా ఉన్నారో లేదో తెలియదు. మరి మేమే ఆయన్ని మంచి హాస్పిటల్కి చూపించాలని చెప్పేసి మేమే నిర్ణయించుకున్నాము. మరి అందరికీ మేము కూడా పత్రికాముఖంగా ఈ ప్రెస్ మీట్ ముఖంగా మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన ఏదైనా ఆయనకు ఆధారాలు ఉంటే తెమ్మనండి, తీసుకురమ్మని చెప్పండి, బహిరంగంగా ఛాలెంజ్ చేయమని చెప్పండి. అంతేగాని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి అదేదో సోషల్ మీడియాలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి, ఊరికే ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి మాటలు చెప్పడం ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మరు. మరి జయనాగేశ్వరరెడ్డి గారు గతంలో కూడా 5 ఏళ్ళు పరిపాలించారు ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. మరి మళ్ళీ ఎందుకు జగన్ ఏదో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే ఏదో ఈయనకన్నా బాగా చేస్తారేమో, తెలుగుదేశం పార్టీ కన్నా బాగా చేస్తారనేమో చెప్పేసి ఉద్దేశంతో ఆయన మరి వాళ్ళు జగన్కి ఓటేయడం జరిగింది. ఒక అవకాశం ఇవ్వండి అంటే ఓటేయడం జరిగింది. మరి వాళ్ళు విఫలమయ్యారు. మరి ఆ విఫలమైనందుకు మళ్ళీ ప్రజలు నమ్మి బీవీ జయనాగేశ్వరరెడ్డి గారిని మరి ఓటు వేసి గెలిపించారు. మరి ప్రజా తీర్పు ఒప్పుకున్న తర్వాత మరి ఆయన మీద ఈయన కోనేరు నాగేంద్ర గారు అపాండాలు వేయడం మరి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆయన నేను అడుగుతున్నాను. మరి ఆయన మానసిక స్థితి బాగాలేదు కాబట్టి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మేమందరము ఒకరోజు వెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన మామూలు మనిషిగా తీసుకొచ్చి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటాము. ఆయన పరిస్థితి బాగొచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ కార్యకర్తలుగాగో ఏదో ఆయనకు ఒక మంచి అవకాశం ఇప్పించి చేస్తాం కూడా. ఇప్పుడు మంచి చేయాలా? ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు జయనాగేశ్వరరెడ్డి గారి మీద అపోహలు మోపడం, మరి అభాండాలు మోపడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను.